వేదికను అలంకరించిన పెద్దలు మిత్ర ఫౌండేషన్ రామచంద్రయ్య గారు, మరి ఇక్కడికి విచ్చేసిన మీరందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి మమ్మల్ని ఫస్ట్ ఎందుకు పిలిచారో అర్థం కాలేదు. యాక్చువల్గా ఉగాది పురస్కారాలను పెట్టుకున్నారు. చాలా వరకు వాళ్ళు సంబంధిత విషయాలన్నింటిపైన మాట్లాడారు. రైతు సమస్యల గురించి కానీ, ఆత్మహత్యల గురించి కానీ, మిగతా అన్ని విషయాలు ఏదైతే మీకు అవసరమో దాని గురించి మాట్లాడారు. మేము మాట్లాడాల్సింది ఓన్లీ బ్యాంకుకి సంబంధించిన విషయాలు ఏదైతే అవసరమో అది మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఒక 2 మాటలు. అందరూ కూడా బ్యాంకులో అకౌంట్స్ పెట్టుకోండి. ఫస్ట్ అందరికీ అకౌంట్లు ఉన్నా కూడా చాలామంది బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ చేయరు. వేసిన ఒక 1000 రూపాయలు వేస్తే ఆ 1000 రూపాయలు వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇది అవసరం కాదు. యాక్చువల్లీ మీ దగ్గర ఏటీఎం కార్డులు ఉన్నాయి, ఆధార్ ఎనేబుల్డ్ సిస్టమ్ ప్రకారము మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఏ రకంగానూ కూడా ఏ టైంలో ఉన్న మీ డబ్బులు మీ దగ్గరే ఉన్నట్టు భావించాలి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మీకు చేతికి వచ్చే వరకు అంటే అలా ఆలోచించకూడదు. ఎందుకంటే మీకు కూడా డబ్బు చేతిలో ఉంటే సేఫ్టీ తక్కువ, సౌకర్యం ఈ మిగతా అదర్ ఛానల్స్ ఉపయోగిస్తే కనుక సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇబ్బందులు లేకుండా మీరు ఏ టైంలో ఏదైనా షాప్కి వెళ్తారు, పాయింట్ ఆఫ్ సేల్ ప్రతి చోట ఇప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ పెట్టారు. అక్కడ కనుక మీరు ఏదైనా కొన్న వెంటనే డబ్బులే చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బులు కూడా చాలా తక్కువ అయిపోతున్నాయి. ఈ రోజు రేపు బ్యాంకుల్లో డబ్బు రావట్లేదు. ఎందుకంటే చాలామంది డబ్బు అంతా బ్లాక్ చేసి పెడుతున్నారు, బ్యాంకులో ఖాతాల్లో డబ్బులు వేయట్లేదు. కాబట్టి మీ చేతిలో కూడా డబ్బులు ఉండడానికి బ్యాంకు నుంచి కూడా ఇవ్వడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు వేసిన డబ్బులు మాత్రమే ఎక్కువ మటుకు మీకు రొటేషన్లు ఇవ్వడానికి అవుతుంది. మాకు పైనుంచి అంత డబ్బు కూడా రాదన్నమాట. మీరు ఇక్కడ రొటేషన్ చేయకపోతే మేము డబ్బు ఇవ్వలేము. సో మీరు అందరూ కూడా ఈ మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఏటీఎం కార్డు ద్వారా కానీ అన్ని ఈ ట్రాన్సాక్షన్స్ చేయడం ఎక్కువ మటుకు మంచిది. మీకు కూడా డబ్బు క్యారీ చేసే ఆ సౌలభ్యం గురించి కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ చాలామందికి మేము ఏటీఎం కార్డులు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఏటీఎం కార్డ్స్ తీసుకోవాలి. ట్రాన్సాక్షన్స్ అకౌంట్ ద్వారా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి అలవాటు చేసుకోవాలి. ముందు బ్యాంకులో డబ్బు ఉందంటే మన చేతిలోకి వచ్చే వరకు దాని గురించి ఒక అభిప్రాయం వీడాలి. మీ ఖాతాలో ఉన్న డబ్బు ఎప్పటికీ మీదే. అది 10,000 ఉండలేండి, 1,00,000 రూపాయలు ఉండలేండి, ఎంతైనా కూడా ఎవరికి కూడా ఆ భావం నుంచి బయటకు వచ్చినట్టు అనిపించట్లేదు. చాలా వరకు అకౌంట్స్లో కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక 1000 వేస్తే 1000 తీసే వరకు ఆలోచన ఉంటుంది. కానీ మన బ్యాంకులో మనం పెట్టాలి, మనం పెట్టిన మన అకౌంట్ ద్వారానే, మన ట్రాన్సాక్షన్స్ ద్వారానే బ్యాంకుకి ముందు మన ఒక అకౌంట్ గురించి ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టే అకౌంట్ ద్వారానే మాకు ఒక అవగాహన వచ్చి మేము తర్వాత లోన్ చేయాలన్నా దాని ప్రకారమే చూడాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే అకౌంట్ వీళ్ళు బ్యాంకుకి వస్తారు, వీళ్ళు మనుషులు తెలిసిన వాళ్ళు అని ఒక నమ్మకం కలుగుతుంది బ్యాంక్ అధికారులకు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క మనిషిని గుర్తుపెట్టుకోలేరు. వచ్చిన వాళ్ళ ఖాతా బుక్ తీసిన వెంటనే ఖాతా బుక్ ప్రకారం ఖాతా ఎలా చేస్తున్నారు ఏంటనే తెలుస్తుంది. ఇప్పుడు రైతు సంఘాలు ఏర్పడ్డాయి, మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. మహిళా సంఘాలు ఎందుకు అంత ఫేమస్ అయ్యాయి అంటే ప్రతి నెల వాళ్ళు డబ్బులు వేయడానికి బ్యాంకుకి వస్తారు, డబ్బులు వేస్తారు, ఒక క్రమశిక్షణగా డబ్బులు వాడతారు. అలా మీ ఇండివిజువల్ అకౌంట్స్, మీ ఒక్కొక్కళ్ళ వ్యక్తిగత అకౌంట్లు కూడా అలా వాడారనుకోండి, డెఫినెట్గా మీకు అందరికీ కూడా చాలా మటుకు లోన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే తీసుకున్న లోన్ కట్టాలి మాఫీ అనే ఆలోచన పెట్టుకోకూడదు. ఎంతసేపు కట్టాలని ఆలోచన, కడితే ఒక 50,000 తీసుకున్నారు, మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ లోన్ టైం పెట్టుకున్నారు, 2 ఏళ్ల తర్వాత లోన్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ బ్యాంకుకి వచ్చారు, 50,000 తీసుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి బ్యాంక్ అవకాశం ఉంటుంది మీరు కట్టిన తర్వాత. అదే కట్టకుండా మళ్ళీ లోన్ అని లేదంటే అది మాఫీ అంటే బ్యాంక్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే 50,000 కట్టలేదు వీళ్ళు, తర్వాత 1,00,000 ఇస్తే ఎలాగో అని. ఎందుకంటే బ్యాంక్ అంటే డబ్బులు ఎక్కడి నుంచో రావు, జనాలు అందరి డబ్బులే బ్యాంకు డబ్బులు. మీరు ఇచ్చిన డబ్బులే మళ్ళీ మీకు తిరిగి లోన్ల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాంకు సేవలు మ్యాక్సిమం ఉపయోగించుకోవడానికి చూడాలి. అందరూ కూడా ఆధార్ అంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క అకౌంట్లో ఆధార్ అనేది కంపల్సరీ. మన బ్యాంకులో దాదాపు 10,000 ఖాతాలు ఉంటే ఇంకా 3,000 ఖాతాలకి ఆధార్ నెంబర్ అప్డేట్ కాలేదు. అంటే మీరు బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేస్తున్నారో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. బ్యాంకుకి రెగ్యులర్గా వచ్చే ప్రతి ఒక్కరికి ఆధార్ అప్డేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇంకొకటి ఏంటంటే అన్ని పేమెంట్స్ ఆధార్ లింక్డ్ కాబట్టి రేపటి రోజు ఏదైనా సడన్గా అవసరం అవుతుంది. ఆధార్ లేకపోతే మీకు ఆ బ్యాంక్ అకౌంట్ వ్యాలిడ్ కాదు. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అందరిని ప్రతి ఒక్కరిని కౌంటర్ లెవెల్లో మా ఒక్క స్టాఫ్ బతిమలాడి చెప్తున్నారు, కట్టండి PMJJBY, PMSBY.
ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఏమో అనుకుంటారంటే బ్యాంకుకి ఏదో వస్తుందన్న ఆలోచన వేడండి. ఇది మీకు సోషల్ సెక్యూరిటీ, మీకు సెక్యూరిటీ, సామాజిక భద్రత కల్పించడానికి పెట్టిన స్కీమ్స్. ఈ రోజున మీరు ఒక 12 రూపాయలు కట్టిన ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీ అకౌంట్ ద్వారానే మళ్ళీ మీకు డబ్బులు ఎప్పుడు వచ్చాయని బ్యాంక్ అధికారులకు కూడా తెలియదు, నామినీకి ఆ రకంగా అకౌంట్లో వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఉన్న ప్రతి ఒక్క సౌలభ్యాన్ని ఉపయోగించుకుని బ్యాంకు సేవలను ఉపయోగించుకుంటే బాగుంటుంది. అలాగే ఎక్కడ కూడా లోన్ మాఫీ అన్న ఆలోచన దయచేసి ప్రతి ఒక్కళ్ళ మనసులోంచి తీసేసి బ్యాంకుకి ఇంకా లోన్స్ ఇవ్వడానికి సహకరించండి. ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ లోన్ ఇవ్వాలి, మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వాలి అంటే కనుక మ్యాక్సిమం రీపేమెంట్, మ్యాక్సిమం రికవరీ పర్సెంటేజ్ ఉండాలి. బ్యాంకులు ప్రతి ఒక్క డిపాజిట్కి బయటకి తిరగాల్సిన అవసరం. ఇది మార్చి నెల ప్రతి ఒక్కరు బ్యాంకులో అకౌంట్లో పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్క అకౌంట్లో 1000 రూపాయలు మినిమం బ్యాలెన్స్. అలా మీ యొక్క అన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాంకు ద్వారా చేసుకుంటే బ్యాంక్ డిపాజిట్ల కోసం వేరే ఊళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అమౌంట్స్ ఇక్కడి నుంచి ఇవ్వచ్చు మీకు లోన్ల రూపాయలు. కానీ చాలా వాటికి మాత్రం ట్రాన్సాక్షన్స్ అసలు ఉండటం లేదు. ఎంతసేపు ఆలోచన ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంకుకి, ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. దయచేసి మీరు మొబైల్ బ్యాంకింగ్ అలాంటి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ని అలవాటు చేసుకోండి. మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇంకా బ్యాంక్ సైడ్ నుంచి రైతు సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఎక్కడెక్కడ బాగా పనిచేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకందరికీ లోన్స్ ఇవ్వడానికి ప్రాంప్ట్ రీపేమెంట్ ఉన్న చోట కొత్తగా వాళ్ళు డిఫాల్టర్స్ అదర్వైజ్ డిఫాల్టర్స్ కాకుండా ఉంటే కనుక బ్యాంక్ నుంచి ప్రతి ఒక్క సౌకర్యం అందుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మిత్ర ఫౌండేషన్ వారికి మిగతా పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.